మైరా మీడియా ఎమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కొత్తగా ట్రాఫిక్స్ రూల్స్ రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సార్. రెడ్ లైట్ ఉల్లంఘన పాత జరిమానా ₹100 ఉంటే ప్రస్తుతం 500కి దాన్ని మారుస్తున్నట్లుగా, అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే 500 ఉంది, ఇప్పటికీ దాన్ని 2000 చేస్తున్నట్టు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 500 ఇంతకుముందు, ఇప్పుడు 5000 వేస్తున్నారు, వేగంగా పోతే 400 దాన్ని ₹1000, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ₹1000 దాన్ని 5000, ఈ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి అయితే ₹10,000. విపరీతమైనటువంటి చలనాలు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. త్వరలో దీన్ని అందుబాటులో తీసుకురాబోతున్నారు, ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ని కూడా తీసుకురాబోతున్నారు అనేటువంటిది దీని యొక్క సారాంశం. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదండి. నేషనల్ హైవే అథారిటీస్కి అన్నింటిని అలైన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, ఆర్టీఏ వ్యవస్థ, నెక్స్ట్ రెవెన్యూ వ్యవస్థ విత్ స్టాంప్స్, అండ్ తర్వాత ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్వి, తర్వాత ఈ మున్సిపల్ రిజిస్ట్రేషన్స్, ఇట్లా 5 మాత్రమే స్టేట్ పర్వ్యూలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని కూడా నెత్తికెక్కేసి మొత్తం జిఎస్టీలోకి లాగే కార్యక్రమంకి మొదట బిస్కెట్ వేసినట్టు వేస్తున్నారు. దానికి తోడు ఇక్కడ వీళ్ళు టోల్ గేట్లు కూడా స్టేట్ రోడ్డు కూడా పెట్టే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇవన్నీ ఏంటంటే సంపద సృష్టిస్తామని ఎక్సెస్ రెవెన్యూ టు ద స్టేట్. గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచినట్టు వీళ్ళు కొత్త తరహా పంతాలకు తెరలేపి అవన్నీ పీపీఏ ప్రాజెక్టులు. ఏది పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్ అంటే ప్రజల్ని భాగస్వాములు చేస్తే ఆ టోల్ గేట్లు జీవితాల తరబడి కట్టుకొని చేస్తున్నాం మనం. ఒక 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో టెన్యూర్ ఉంటుంది. నేను పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా టోల్ గేట్లు కడుతూనే ఉన్నాను. నా వేస్తే దగ్గర 55. సో దీని అర్థం ఏంటంటే ఎప్పుడో దగ్గర ప్రజలకు అంకితం చేసి ఆ టోల్ గేట్ ఎత్తారేమో అని చూస్తుంటే ఇంకా పెంచుతున్నారు. కొన్ని అయితే కుచించి ఇంకొంచెం ఇది పెంచేస్తారు, ఇంకా నెంబర్ ఆఫ్ టోల్ గేట్స్ పెంచేస్తున్నారు రాయలసీమ అటుపక్క అంతా చూస్తే. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఆ సంపద సృష్టిస్తామంటే ఇలాంటి పకోడీ కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ఆర్టీఏ వ్యవస్థను కూడా జీఎస్టీ పరివ్యూలోకి తీసుకొచ్చి ఉన్న ఆదాయ వనరు స్టేట్ ఇది కూడా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమే కదా గవర్నమెంట్, ఇది బలవంతంగా బుల్డోస్ చేస్తున్నట్టే కదా. స్టేట్ రెవెన్యూని ఇండైరెక్ట్గా చెక్మేట్ పెట్టబోతున్నారు. నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. అది నేను పూర్తిగా చదివాను. కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేస్తుంది ఇది. ఫస్ట్ నేషనల్ హైవే అథారిటీస్కి పెడుతూ ఈ స్టేట్ టోల్ గేట్లు కూడా వీళ్ళు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ ప్లాన్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. ఎన్డీఏ గవర్నమెంట్ కామన్ పీపుల్కి ఏదో ఉద్ధరించి ఊళ్ళి వెళ్తుంది అన్నది కళ, భ్రమ. వాళ్ళు ఎంతసేపు ప్రైమ్ ఆఫ్ ఫేస్ అదాని అంబానీని కాపాడుకోవడం తప్ప, ఇంకా అలాంటి బిగ్ షాట్స్ తప్ప సామాన్య ప్రజలను రుబ్బి అవతల పచ్చడి చేసి అవతల పడేయడమే. అలాంటి దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు వేణీళ్ళకి చెన్నీళ్ళు తోడేటట్టు తోడవుతున్నారు వాళ్ళకి, అంతకన్నా ఇంకేం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రకరకాలుగా చేయాలని చూసినా, లేదంటే రాష్ట్ర ప్రజలతోనో లేకపోతే రాష్ట్రంతోనో వాళ్ళకి సంబంధం లేదంటూ వ్యవహరించినా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడం కావచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇది వీళ్ళ బాధ్యత కదా. ఇది ఫెడరల్ సిస్టమ్ అండి. వీళ్ళు నేషనల్ వైడ్గా ఎక్స్పెరిమెంటల్ మోడ్. ఇప్పుడు చూడండి, వాళ్ళు గతంలో ల్యాండ్ సర్వే టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎత్తికేసుకుని నానా తెప్పలు పడి 13,000 గ్రామాలు కంప్లీట్ చేసింది. అది ఎలక్షన్ మాడ్యూలే వాళ్ళకే ఉపయోగపడింది కదా. వాళ్ళు ఏం తలుచుకుంటే దానికి వ్యతిరేకంగా ఎవడు చేస్తాడో దాని మీద ఎంచుకుని వాళ్ళు దాన్ని చెడ్డని చెప్తారు, మళ్ళీ అదే ఇంపోజ్ చేసి వాళ్ళని ఎత్తికేస్తూ ఉంటారు. అది ఎన్డీఏ స్ట్రాటజీ. మోడసా బాపరంటే అదే, అంతకన్నా ఇంకేం లేదు. ఎవడో బ్రిటిష్ వాడి కింద బానిసల కింద బతికినట్టు కాదు, వీళ్ళ కింద బానిసల్లా పార్టీలు ఉండాలి. దానికి ఎవడు సిద్ధపడతారో వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. ఇందులో కొత్తనం ఏం లేదు. నాకు భయం అంతా ఏం లేదంటే స్టేట్ రెవెన్యూ 5 ఆదాయ వనరుల్లో ఒకటి ఆర్టీఏ వ్యవస్థలుగా, అంటే ఈ పెనాల్టీలు పోలీస్ వ్యవస్థని అనుసంధానపరిచి, మన చంద్రబాబు గారు చూడండి కెమెరాలు అనుసంధానం చేయండి, ఆఫ్టర్ ఆల్ ఏం లేదు బాగానే ఉందని పాపం పెద్ద డీజీపీ గారు ఏఎంసీలు చూడండి సార్ ఇవన్నీ మాట్లాడుతుంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేయండి. ఇది ఇక్కడ ఫస్ట్ ఇంటర్లింక్ అయ్యేది. ఇది ఫస్ట్ పోలీసు వాళ్ళే కదా ఇట్లన్నింటినీ ఐడెంటిఫై చేసి పెనాల్టీలు చార్జ్ చేసేది, ట్రాఫిక్ వైలేషన్స్ అన్ని. ఆర్టీఏ 2 ఇంటర్లింక్ అయిపోయి అనుకోండి. సో అది కూడా ముందుగానే ప్రీ ప్లాన్ అంటారా? అబ్సల్యూట్లీ. నేను ఎన్డీఏ వల్ల నేను చచ్చిన నమ్మను. వాళ్ళు ప్రజల కామన్ మ్యాన్ కడుపు ఎలా కొట్టాలో నేను ఎప్పుడు చంద్రబాబు రేమండ్స్ ఎందుకు చెప్తానంటే, కిలకిలకిలకిలలాడుతూ ₹10, ₹5 పెనాల్టీలు చెప్పి బ్యాంక్ ఛార్జీలు చూడండి ఎప్పటికీ తెలియవు, చీకటి దెబ్బలే అన్ని. ఆ చీకటి దెబ్బలు కొట్టే ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ఎవడు సఫర్? కామన్ మ్యానే. మొన్నటిదాకా లేని బాధ అంతా అందరూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి, అలాదేది జన్ధన్ అకౌంట్లు, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, ఆరోగ్యశ్రీ ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బ్యాంక్ అకౌంట్లు చేసి ఓపెన్ చేసి పెట్టారు. రూపాయి కానీ రూపాయి దడేయాలి మన లోపలికి వెళ్ళిపోద్ది. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ 499, 290 ఉంటే రూపాయి ఎవరా అని చెప్పి రూపాయి డిపాజిట్ చేసి 300 డ్రా చేసి ఫ్రెండ్కి రివర్స్ ఇది అన్నమాట ఎన్డీఏ గవర్నమెంట్.
రూపాయి బాటవాడు మొదలెట్టాడు చూడండి. ఎస్ సార్. 99 రూపాయలు 95 పైసలు అంటే 5 పైసలు అనుకుంటే ఆడు పుట్ట ముంచింది ఎలాగో చూసాం బాటాది. వీళ్ళు రివర్స్ ఏంటంటే రూపాయి 2 రూపాయలు ఏటీఎంలు 5 సార్లు పెడితే 3 సార్లు పెడితే మన డబ్బులు మనం తీసుకోవడానికి ఈరోడండి పాపం ఒకప్పుడు చెక్ బుక్ రాసుకుని విత్డ్రాల్ ఫామ్లు రాసుకుని నోరు మూసుకుని మన డబ్బులు తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టి పొదుపు వ్యవస్థను పరిరక్షించుకున్న భారతం అనేది. అవును సార్. వీళ్ళే వెసులు బట్టలు ఇచ్చారు, వీళ్ళే ఇచ్చింది ప్రతి దానికి ఛార్జెస్. ఇది బ్యాంక్ కోడికి వాళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి ఆడు క్యాష్ లోడ్ చేయి ఆడు ఛార్జీలు ఇవన్నీ మాకెందుకు. బ్యాంకులో పక్కన ఉన్న ఏటీఎం వాడికి కూడా బ్యాంక్ బాధ్యత ఉంటుంది. అవును. ఇది నడుపుతున్న వ్యవస్థ. దీని గురించి మనం ఐరన్ పడిపోయి అబ్బబ్బబ్బా అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో మనదొకటి, కింద అంతా పెద్ద. అలా చూడండి పాస్ సినిమాల్లో లోపటంతా సింక్ బనీను బయట కోటు సేమ్ పరిస్థితి. 150 లక్షల కోట్లు అప్పులు చేసి పూర్ణకుంభం పెట్టి కూర్చున్నారు. అవి మాట్లాడరు. ట్రిలియన్ బిలియన్ అలా శశిధరూర్ ఒకటి నిర్మలా సీతారామన్ ఇద్దరికీ ఇంగ్లీష్ ప్రపంచంలో వచ్చు. ఇంగ్లీష్లో అందరూ ఎడ్డిమాలోకలే సార్. వాళ్ళు మాడుకుంటారు ఇంగ్లీష్ అంతే. కాంగ్రెస్ నుంచి శశిధరూర్, బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్ వాళ్ళ ఇంగ్లీష్ ప్రజలకి అరే ట్రిలియన్ అయిపోయాడు. ట్రిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయో అది ఏటో కూడా నాలాటోడికి కూడా సగం నిజంగా తెలియదు చెప్పాలంటే. అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి భాషలో చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసింది 150 కోట్ల ప్రజలకి 150 లక్షల కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టారు. ఇది 10 సంవత్సరాల ఇలా ప్రగతి పురోగతి. మానవుడ మన్మోహన్ సింగ్ గారు 49 లక్షల కోట్లు అప్పులు చేసి దేశ బాధ్యత నెత్తిన పెడితే ఈ 10 ఏళ్ళ తర్వాత ఇది 11వ సంవత్సరం మొదలైంది. ఈ లెవెల్ అప్పు 150 లక్షల కోట్లు, జనాభా కూడా 150 లక్షల కోట్లు. ఈ టర్మ్ అయిపోయేటప్పటికి ఎంత అవుతుందో తెలియదు. ఇంకేటవుతుంది ఆ విదేశీ హంగులకి దీనికే. ఈ దరిద్రానికి తోడు ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ జుట్లు పీక్కొని వస్తున్నారు. ఇది భాండాగారం ఆంధ్రప్రదేశ్ భారతదేశం దీని మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆడ బంగ్లాదేశ్ 4600 కిలోమీటర్ల దగ్గర ఉంది. ఎవడు ఎటు నుంచి గొంతు గోతుకొని గోడకి ఎందుకుని వస్తాడు అప్పటికి తెలియదు, కంట్రోల్ చేయలేరు. ఇప్పటికే చాలా మంది లోపలికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సిఐఏ చట్టం అని ఓన్లీ హడావుడి కార్యక్రమమే. ఎప్పుడో 2011లో గణాంకాలు తీశారు జనాభా లెక్కలు. ఇప్పుడు లెక్కటారట అబ్బదబ్బ జబ్బా 49 లక్షల ఎక్సెస్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చాడు. రాకేడపోతాయి అంతే కదా. 150 లక్షల జనాభాలో పాత లెక్కలు పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. అంటే ఆధార్ కార్డు లేకపోతే ఉండి ఒప్పుకోం. నీకు మళ్ళీ చెప్తున్నా పాన్ కార్డు 2 అనుసంధానించకపోతే బ్యాంక్ కూడా ఒప్పుకోడంటే పిచ్చోళ్ళ. ఆధార్ కార్డు సెంటర్లు చూడండి ఈ రోజుకి కూడా. ఎప్పుడు ఆధార్ కార్డు అండి ఈ రోజుకి కూడా జనాలు లైన్లు క్యూలో సస్తమరు ఆ మీ సేవల్లోనూ బ్యాంకుల్లోనూ. ఇదంతా తెంగరతనానికి ఉదాహరణలు. ఇది మనం జడ్డి వాళ్ళం సార్. ప్రజలకి ఏమీ తెలీదు, ప్రశ్నించడం రాదు. ఎవడో ప్రశ్నిస్తాడంటే తప్పట్లు కొట్టడం తప్ప ఇలాంటి వాటికి ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న మాత్రం తిరిగి ప్రశ్నించారు ప్రజలు. నువ్వు చూసుకోండి నచ్చితే అనువుగా దొరికాం కాబట్టి కామన్ పీపుల్ వాళ్ళు పెనాల్టీలు కానీ ఇంపోజులు కానీ ఏదైనా మన మీదే చేస్తారు. మనమే బట్టరాలు, మనమే బలిపశువులు. ఇందులో కొత్తదనం ఏం లేదు సార్. ఓకే.